హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? కొందరు ప్రతి ఒక్కరితో చాలా స్నేహంగా ఉంటారు కదా. అతను అందరితో స్నేహంగా ఉంటాడు. హీ ఈజ్ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీవన్. హీ ఈజ్ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీవన్. మనకు సంబంధించిన విషయాల గురించి అడిగే హక్కు మనకి ఉంటుంది కదా. దీని గురించి అడిగే హక్కు నాకుంది. ఐఎమ్ ఎంటైటిల్డ్ టు ఆస్క్ అబౌట్ దిస్. ఐఎమ్ ఎంటైటిల్డ్ టు ఆస్క్ అబౌట్ దిస్. ఎవరైనా అగౌరవపరిచేటట్లుగా ప్రవర్తిస్తే ఈ ప్రవర్తన పూర్తిగా అగౌరవంగా ఉంది అంటాం కదా. దిస్ బిహేవియర్ ఈజ్ అటర్లీ డిస్రెస్పెక్ట్ఫుల్. దిస్ బిహేవియర్ ఈజ్ అటర్లీ డిస్రెస్పెక్ట్ఫుల్. ఎవరైనా దురుసుగా మాట్లాడుతూ ఉంటే అలా మాట్లాడకూడదని చెప్తాం కదా. ఏదైనా ఆమె అంత దురుసుగా మాట్లాడకూడదు. షీ ఆట్ నాట్ టు స్పీక్ సో రూడ్లీ. షీ ఆట్ నాట్ టు స్పీక్ సో రూడ్లీ. ఏదైనా పని చేసే సామర్థ్యం లేకపోతే ఆ విషయం చెబుతాం కదా. నాకు ఈ పని చేసే సామర్థ్యం లేదు. ఐ ఆమ్ నాట్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్ వర్క్. ఐ ఆమ్ నాట్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్ వర్క్. ఎవరైనా వాళ్ళు చెప్పాలనుకున్న విషయం చెప్పలేదనిపిస్తే అతను చెప్పాలనుకున్న విషయం ఏదో ఉంది అంటాం కదా. దెర్ ఈజ్ సంథింగ్ దట్ హీ వాంట్స్ టు సే. దెర్ ఈజ్ సంథింగ్ దట్ హీ వాంట్స్ టు సే. ఎవరైనా అర్హత లేని వాళ్ళ కోసం డబ్బు ఖర్చు చేయమని అడిగితే నేను అతని కోసం ఎందుకు ఖర్చు చేయాలి అని అడుగుతాం కదా. వై షుడ్ ఐ స్పెండ్ ఇట్ ఫర్ హిమ్. వై షుడ్ ఐ స్పెండ్ ఇట్ ఫర్ హిమ్. ఇంతకుముందు అబద్ధాలు చెప్పినవాడు మళ్ళీ అబద్ధం చెబితే అతను మళ్ళీ నాతో అబద్ధం చెప్పాడు అంటాం కదా. హీ లైడ్ టు మీ అగైన్. హీ లైడ్ టు మీ అగైన్. ఎవరైనా ఎంత చెప్పినా మన మాట నమ్మకపోతే నేను ఇప్పుడు నిన్ను ఎలా నమ్మించగలను అంటాం కదా. హౌ డు ఐ మేక్ యూ బిలీవ్ నౌ. హౌ డు ఐ మేక్ యూ బిలీవ్ నౌ. ఎవరైనా మనకి చాలా కాలంగా తెలిసి ఉంటే వాళ్ళిద్దరూ నాకు చాలా కాలంగా తెలుసు అని చెప్తాం కదా. ఐ నో బోత్ ఆఫ్ దెమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఐ నో బోత్ ఆఫ్ దెమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అలాగే నేను అతనితో కలిసిమెలిసి ఉండటానికి ప్రయత్నిస్తున్నాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ ట్రయింగ్ టు జెల్ విత్ హిమ్. ఐ యామ్ ట్రయింగ్ టు జెల్ విత్ హిమ్. ఎవరైనా ఎవరి మీదనైనా అరుస్తూ ఉంటే అరవద్దని చెప్తాం కదా. అతనిపై అరవడం ఆపండి. స్టాప్ షౌటింగ్ అట్ హిమ్. స్టాప్ షౌటింగ్ అట్ హిమ్. మనం బైక్ మీద వెళుతున్నప్పుడు మన స్నేహితుడు ఎవరైనా బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే నేను నిన్ను ఇంటి దగ్గర దింపాలా అని అడుగుతాం కదా. షల్ ఐ డ్రాప్ యూ ఎట్ హోమ్. షల్ ఐ డ్రాప్ యూ ఎట్ హోమ్. ఏ విషయంలోనైనా పెద్దవాళ్ళు మందలించినప్పుడు ఆవేశంలో ఇల్లు విడిచి వెళ్ళిపోతూ ఉంటారు కదా. క్షణికావేశంలో అతను ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. ఇన్ ద హీట్ ఆఫ్ ద మూమెంట్ హీ లెఫ్ట్ ద హోమ్. ఇన్ ద హీట్ ఆఫ్ ద మూమెంట్ హీ లెఫ్ట్ ద హోమ్. ఏదైనా ఒక విషయం గురించి వివరించినప్పుడు మనకి సందేహాలుంటే చెబుతాం కదా. మాకు చాలా సందేహాలు ఉన్నాయి. వీ హ్యావ్ మెనీ డౌట్స్. వీ హ్యావ్ మెనీ డౌట్స్. పరీక్షలు దగ్గర పడుతున్నప్పుడు పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నాడు. హౌ ఈజ్ హీ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. హౌ ఈజ్ హీ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. ఎవరైనా అర్హత లేని వాళ్ళకి దాన ధర్మాలు చేస్తూ ఉంటే అలా చేయొద్దని చెబుతాం కదా. అర్హత లేని వాళ్లకు దాన ధర్మాలు చేయవద్దు. డోంట్ గివ్ చారిటీ టు ద అన్డిజర్వ్డ్. డోంట్ గివ్ చారిటీ టు ద అన్డిజర్వ్డ్. మన స్నేహితులు ఎవరైనా ఉద్యోగం మానివేస్తే ఎందుకు మానివేశావని అడుగుతాం కదా. ఆ ఉద్యోగం ఎందుకు వదిలేశావు. వై డిడ్ యూ లీవ్ దట్ జాబ్. వై డిడ్ యూ లీవ్ దట్ జాబ్. ఎవరైనా వస్తారని అనుకున్న వాళ్ళు రాకపోతే అతను రావచ్చు అని అనుకున్నాను అంటాం కదా. ఐ థాట్ దట్ హీ మైట్ కమ్. ఐ థాట్ దట్ హీ మైట్ కమ్. ఎవరైనా మన మీద కోపంగా ఉన్నారనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా.
మీరు నాపై కోపంగా ఉన్నారని నేను అనుకున్నాను. ఐ థాట్ యు వర్ యాంగ్రీ విత్ మీ. ఐ థాట్ యు వర్ యాంగ్రీ విత్ మీ. మన స్నేహితులు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనల్ని పిలవకపోతే ఆ విషయం చెబుతాం కదా. అతను నా దగ్గరకు రాలేదు, పిలవను లేదు. నెయిదర్ హీ కేమ్ టు మీ నార్ హీ కాల్డ్. నెయిదర్ హీ కేమ్ టు మీ నార్ హీ కాల్డ్. ఏ విషయం గురించైనా ఆలోచించడం వలన ఉపయోగం లేదని తెలిసినప్పుడు దాని గురించి మనం ఆలోచించవద్దు అని చెబుతాం కదా. లెట్స్ నాట్ థింక్ అబౌట్ ఇట్. లెట్స్ నాట్ థింక్ అబౌట్ ఇట్. భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది కాదు కదా. భోజనం చేసిన వెంటనే నిద్రపోకండి. డోంట్ స్లీప్ ఇమిడియట్లీ ఆఫ్టర్ మీల్స్. డోంట్ స్లీప్ ఇమిడియట్లీ ఆఫ్టర్ మీల్స్. అనారోగ్యంతో ఉన్నప్పుడు మందులు ఎలా తీసుకోవాలో డాక్టర్ గారు చెబుతారు కదా. ప్రతి 2 గంటలకు మందు తీసుకోండి. టేక్ ద మెడిసిన్ ఎవ్రీ 2 hours. టేక్ ద మెడిసిన్ ఎవ్రీ 2 hours. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పళ్ళు పుచ్చిపోతాయి కదా. నా పన్ను పుచ్చింది. మై టూత్ ఈజ్ డెకేడ్. మై టూత్ ఈజ్ డెకేడ్. ఏ పనైనా చేయడం ఇష్టం లేకపోతే అలా చేయొద్దని చెబుతారు కదా. అలా చేయొద్దని ఆమె నాకు చాలాసార్లు చెప్పింది. షీ టోల్డ్ మీ మెనీ ఏ టైమ్ నాట్ టు డూ సో. షీ టోల్డ్ మీ మెనీ ఏ టైమ్ నాట్ టు డూ సో. ఏదైనా మంచి పని చేసేటప్పుడు ఎవరేమన్నా పట్టించుకోకూడదు కదా. ఎవరేమన్నా నీ పని నువ్వు చెయ్యి. సే వాట్ ఎనీ వన్ విల్, యూ డూ యువర్ వర్క్. సే వాట్ ఎనీ వన్ విల్, యూ డూ యువర్ వర్క్. ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు కొందరి జీవితాలు తలక్రిందులవుతాయి కదా. అతని జీవితం తలక్రిందులైంది. హిజ్ లైఫ్ టర్న్డ్ అప్సైడ్ డౌన్. హిజ్ లైఫ్ టర్న్డ్ అప్సైడ్ డౌన్. ఎవరైనా అతిగా గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటే ఆమె చాలా గర్విష్టి అంటాం కదా. షీ ఈజ్ సో ఎరగెంట్. షీ ఈజ్ సో ఎరగెంట్. ఏ పనైనా చేసే ముందు చాలా ఆలోచించి చేయాలి కదా. సరైన ఆలోచన లేకుండా ఏ పని చేయకు. డోంట్ డూ ఎనీథింగ్ వితౌట్ ప్రాపర్ థింకింగ్. డోంట్ డూ ఎనీథింగ్ వితౌట్ ప్రాపర్ థింకింగ్. అలాగే మీరు ఇంటికి వెళ్ళడం లేదా అని ఇలా అడగాలి. ఆర్ యు నాట్ గోయింగ్ హోమ్. ఆర్ యు నాట్ గోయింగ్ హోమ్. ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే అలా ప్రవర్తించొద్దని చెబుతాం కదా. ఇక నుంచి ఎవరితోనూ అనుచితంగా ప్రవర్తించవద్దు. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ డోంట్ మిస్బిహేవ్ విత్ ఎనీ వన్. మిస్బిహేవ్ అంటే అనుచిత ప్రవర్తన. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ డోంట్ మిస్బిహేవ్ విత్ ఎనీ వన్. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందో అడిగి తెలుసుకుంటాం కదా. దగ్గరలో పోస్ట్ ఆఫీస్ ఉందా? ఈజ్ దేర్ ఏ పోస్ట్ ఆఫీస్ నియర్ బై? ఈజ్ దేర్ ఏ పోస్ట్ ఆఫీస్ నియర్ బై? ఎవరైనా ఎప్పుడూ విచారంగా కనిపిస్తే అలా ఉండొద్దని చెప్తాం కదా. ఎప్పుడూ విచారంగా ఉండకు. డోంట్ ఆల్వేస్ బీ సాడ్. డోంట్ ఆల్వేస్ బీ సాడ్. ఏదైనా సలహా ఇవ్వాలనుకున్నప్పుడు ముందుగా అడుగుతాం కదా. నేను ఒక సలహా ఇవ్వవచ్చా? మే ఐ మేక్ ఏ సజెషన్. మే ఐ మేక్ ఏ సజెషన్. అలాగే నువ్వు తొందరగా వస్తే సినిమా చూడొచ్చు అని ఇలా చెప్పాలి. ఇఫ్ యు కమ్ ఎర్లీ యూ కెన్ వాచ్ ద మూవీ. ఇఫ్ యు కమ్ ఎర్లీ యూ కెన్ వాచ్ ద మూవీ. ఎవరైనా ఉపయోగం లేని మాటలు మాట్లాడి విసిగిస్తూ ఉంటే ఇలాంటి పనికి మాలిన మాటలన్నీ ఆపండి అంటాం కదా. స్టాప్ ఆల్ దిస్ సచ్ యూజ్లెస్ టాక్. స్టాప్ ఆల్ దిస్ సచ్ యూజ్లెస్ టాక్. ఎవరైనా తెలిసి తప్పు చేస్తే నువ్వు క్షమాపణ చెప్పవలసి ఉంటుంది అంటాం కదా. యూ వుడ్ హ్యావ్ టు సే సారీ. యూ వుడ్ హ్యావ్ టు సే సారీ. బాగా అలసటగా ఉండి నిద్రపోవాలనుకుంటే ఆ విషయం చెబుతాం కదా. ప్రస్తుతం నేను నిద్రపోవాలనుకుంటున్నాను. రైట్ నౌ ఐ జస్ట్ వాంట్ టు స్లీప్. రైట్ నౌ ఐ జస్ట్ వాంట్ టు స్లీప్. ఎవరైనా ఎక్కడికైనా వెళ్తున్నారని తెలిసినప్పుడు ఎలా వెళుతున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. ఆమె అక్కడికి ఎలా వెళుతుంది? హౌ డస్ షీ గో దేర్? హౌ డస్ షీ గో దేర్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.